అవి రావడంతో ఆ వ్యవసాయదారుడు, అక్కడున్న రైతులు, ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మంచిగా పండగ చేసుకుందాం అనేటువంటి వాతావరణం వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. భోగి పండుగ అప్పుడు ఆ పిల్లలందరూ సంతోషంగా, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చక్కగా పండుగ వచ్చింది అంటే సంక్రాంతి పెద్ద పండుగ. అల్లుళ్ళు, కూతుళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఒక కోలాహలంగా ఆ ఇల్లు దేదీప్యమానంగా, పెద్దలు, చిన్నలు, తాతలు, మనవళ్ళు అందరూ కూడా ఉండి ఆ ఇల్లు ఎంతో చక్కటి వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఆ సంతోషం ఇక ఎక్కడ ఉండదు. అంత మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి పండుగ ఇది. ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తాతలు వాళ్ళతోటి ఉంటూ వాళ్ళతోటి కాలం గడుపుతూ చక్కగా ఉంటుంది ఈ టైంలో. అయితే ఈ నెల రోజుల ముందు నుంచి, భోగి పండుగ ముందు నుంచి కూడా మీకు ఆ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే, పల్లెటూళ్ళలో చక్కటి హరినామ స్మరణ చేస్తూ హరిదాసులు వస్తూ ఉంటారు. మీరు చూసి ఉండకపోవచ్చు, ఆ యూట్యూబ్లో కానీ వాటిలో కానీ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇవి హరిదాసులు ఎట్లా ఉంటారు, ఎట్లా వస్తారు, వాళ్ళందరూ కూడా హరినామ స్మరణ చేసుకుంటూ ఒక చక్కని, అంటే నాట్యం చేసుకుంటూ తల మీద వాళ్ళకి ఒక పాత్ర ఉంచేసి, ఆ పాత్రను వాళ్ళు పట్టుకోరు, చక్కటి తలపాగా పెట్టి దాని మీద పాత్ర పెట్టుకొని, కుడి చేతిలో చిరుతల్లాగా ఉంటాయి, ఎడమ చేయి పైకకు ఒక జోలిలాగా వేసుకుంటారు. ఒక భంగిమతో చక్కగా నాట్యం చేస్తూ ఊళ్ళో వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తే మీలాంటి చిన్నపిల్లలందరూ కూడా, ఇట్లాంటి చిన్నపిల్లలు 10 ఏళ్ళ వాళ్ళందరూ కూడా గుమ్మాల్లో వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి ఆహ్వానంగా ముందే నుంచుంటారు. గుమ్మాల్లో బియ్యం తీసుకొని, పళ్ళు తీసుకొని వాళ్ళందరూ గుమ్మాల ముందు ఉంటారు. పిల్లలు చక్కగా, అంటే ఇట్లా మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా వాళ్ళ ఇళ్ళ వాకిళ్ళ ముందు ఉంటారు. ఆయన ఇళ్ళ వాకిళ్ళ ముందుకు రాగానే హరినామస్మరణ చేసుకుంటూ, సంకీర్తనలు పాడుకుంటూ, అన్నమాచార్య కీర్తనలు కానీ హరినామస్మరణ చేసుకుంటూ వచ్చి, ఆ అమ్మాయి ఎంత చిన్నగా ఉంటుందో, పెద్దగా ఉంటే పెద్ద అమ్మాయి, చిన్నమ్మాయి వాటి ప్రకారంగా ఉంటారు కదా. అయితే హరిదాసు కూడా చిన్నమ్మాయి అయితే చక్కగా ఆయన అదే దాంట్లో చక్కగా కిందకు ఉడిగి కూర్చుంటాడు. అప్పుడు ఆమె బియ్యం దాంట్లో వేస్తుందన్నమాట పాత్రలో. అదే పెద్దమ్మాయి అయితే కొద్దిగా ఉంటాడు. అంత చక్కటి భంగిమలతోటి ప్రతి గుమ్మంలో వెడుతూ చక్కటి వాతావరణం ఉంటుందండి. ఆ పల్లె వాతావరణం నిజంగా శోభాయమానంగా, అది మనం వర్ణించలేము. అంత చక్కగా చూడాల్సిందే, ఆ హరిదాసుని ఆయన్ని చూడాల్సిందే. దాంతో పాటుగా వాళ్ళు కొంతమంది గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. గంగిరెద్దుని అలంకరించుకొని, ఎద్దుని చక్కటి అలంకరణ చేసి వాళ్ళు ప్రతి ఇళ్ళ ముందుకి వస్తూ ఉంటారు. ప్రతి ఇళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గంగిరెద్దుని, అసలు గంగిరెద్దు అంటే యాక్చువల్గా మనం చెప్పాల్సిందే నంది వాహనం అండి. యాక్చువల్గా శివుడికి వాహనం ఆయనే మన ఇంటి ముందుకు వస్తూ ఉంటాడనమాట. వచ్చి నాట్యం చేయిస్తూ ఉంటారు వాళ్ళు. అయ్యగారికి దండం పెట్టమంటే కాలు తీసి ఇట్లా ఊపుతుంది. అదొక అంటే ఆనందభరితమైనటువంటి వాతావరణం. వాళ్ళు ఆనందపడతారు, పిల్లలు చక్కగా ఆనందపడతారు. అవన్నీ చూసి ఇట్లాంటి కోలాహలమైనటువంటి, కుతూహలంగా ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి పండుగ ఇది. అట్లాంటి పండుగ సంక్రాంతి. అసలు ఎంత ఉత్సాహం వస్తుంది అంటే పిల్లల్లో చెప్పలేము, వర్ణనాతీతం. అది మనం వాళ్ళలో ఆనందం కానీ అది కానీ మనం వర్ణించలేము. అది మనం సంక్రాంతి ముందు ఆ ఇళ్ళ ముందు ఆ గంగిరెద్దులు రావడం, హరిదాసు రావడం, తర్వాత ఈ ఆడపడుచులందరూ కూడా, ఇంటి ప్రతి ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకున్న కళ, అసలు ముగ్గులు ఎన్ని రకరకాల ముగ్గులు వేస్తారో. వెళ్ళి ఆ దారిని వెళ్తూ ఉండేవాళ్ళు, రహదారిని నడిచి ఉండేవాళ్ళు ఆ ముగ్గులు చూసి మహదానందపడిపోతారు. అంత శోభాయమానంగా ఉంటుంది పల్లె వాతావరణం. అసలు మీరు చూస్తే ఆ ఆనందమే మీకు మనం మెజర్ చేయలేము, కొలమానం కాదది. అంటే వీ కాంట్ మెజర్ ఇట్. ఎంత ఆనందం